బాస్ ఈసారి థ్యాంక్ యూ. మీ కంటితో చూసే చిరంజీవి గారు డెఫినెట్గా మా అందరి కళ్ళకు కూడా నచ్చుతారు. ఎందుకంటే మీరు మా అందరి కళ్ళతో కూడా చూస్తారని మాకు తెలుసు కాబట్టి యు నో ఆల్ ద ఆడియన్స్ పల్స్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. చాలా చాలా టీస్ చేసేస్తున్నారండి గ్లిమ్స్తోనే. మేము ఇంకా సంక్రాంతికి కాంట్ వెయిట్ అన్న ఆయన పొజిషన్లో అంటే ఉన్నాము. చిరంజీవి గారు ఒక సూట్లో ఎలా ఉంటారో చూడాలనేది నాకు బాగా ఇష్టం. చాలా క్లాస్ పెట్టారు చిరంజీవి గారికి. సో స్టెప్స్ మీద దిగుతున్న ఆ స్వాగ్ ఉంది చూసారు. సో ఈ సినిమాలో ఇది జస్ట్ శాంపిలే, ఇంకా చాలా లుక్స్ ఉన్నాయి ఆయనది. లుక్ వైజ్ క్రెడిట్ ఇవ్వాలంటే నేను చిరంజీవి గారికి ఇస్తాను. ఎందుకంటే మేము ఇక్కడ విఎఫ్ఎక్స్ కానీ పెద్ద చేసింది ఏం లేదు. జనరల్గా మనకి ఆఫ్టర్ చేస్తాం కదా, అసలు నాకు తెలిసి 90% ఒరిజినల్. మీరు చిరంజీవి గారు చూసింది 90%, 95% ఒరిజినల్. సో ఆయన బాగా వెయిట్ లాస్ అయ్యి ఆయన లుక్ వైజ్ ఎంత కేర్ తీసుకున్నారంటే నా అదృష్టం, నాకు ఆ లుక్ దొరికింది. సో క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. సో దానికోసం చాలా కష్టపడుతున్నారు ఆయన. మార్నింగ్ ఈవినింగ్ జిమ్ చేసి చాలా లుక్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు. అందుకే అసలు నాకు తెలిసి 50, 45, 50+ లా కనపడుతున్నారు లుక్ చూస్తే కూడా. సో క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. Absolutely, that is the dedication of the megastar and that is why he is megastar. So thank you so much Anil Ravipudi garu. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాము ఆ గ్లిమ్స్ని. మాకు ఇంకా 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 అండ్ చూడాలనిపిస్తుంది. ఇంకొకటి దీంట్లో స్పెషల్గా మీరు చూసింది బీజిఎం చూస్తే బీమ్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అలాగే విజువల్స్ ఇక్కడ ఉన్నారు సమీర్ రెడ్డి గారు. హార్స్ షాట్ ఎలా ఉంది లాస్ట్లో. సో సమీర్ రెడ్డి గారు థ్యాంక్స్ సమీర్ రెడ్డి గారు. అండ్ బీమ్స్కి ఈ ఐడియా చెప్పినప్పుడు నాకు చాలా ఇష్టం. రౌడీ అల్లుల్లో ఆయన స్టెప్ కూడా మీకు గుర్తుందో లేదో, దివ్యభారతిని ఇక్కడ కూర్చోబెట్టుకొని ఇలా ఓ స్టెప్ వేస్తారు మంచుకొండల్లో. సో అలా ఆ బీజిఎం నాకు చాలా ఇష్టం. సో ఆ బీజిఎంనే ఒక సెంటర్గా చేసి ఒక మాస్ బీజిఎంగా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను బీమ్స్కి చెప్పాను. సో బీమ్స్ దాన్ని నెక్స్ట్ లెవెల్లో కంపోజ్ చేశారు. సో అది అనిల్ గారు, మీరు ఎప్పుడు ఘరానా మొగుడు ఇలాంటి చాలా సినిమాల్లో చిరంజీవి గారి క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అలాంటి ఏదైనా క్యారెక్టరైజేషన్లో కానీ మేనరిజమ్స్ని కానీ సినిమాలో మళ్ళీ రిపీట్ చేయడం జరిగిందా? సో మ్యానరిజమ్స్ ఏవి అట్లా తెచ్చి పెట్టి చేద్దాం లేదు, కానీ అది ఇప్పుడు టూ ఎర్లీ చెప్తున్నాను కదా, అక్కడక్కడక్కడక్కడక్కడ ఇస్తాం. అలా అలా వచ్చి వెళ్తండి అనమాట. వాళ్ళకి అర్థమైపోయింది అన్ని థియేటర్లోనే అని. అన్నీ అక్కడే. నేను ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీ ఊపు చూస్తుంటే నన్ను క్రష్ చేసేలా ఉన్నారు. సార్ ఆ ఆనందంతో వాళ్ళు ఇక్కడ బతకాలి కదా సార్. ఇంకా ఏం కావాలమ్మా? డైలాగా చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో? రఫ్ ఆడించేస్తాం. బాక్స్ బద్దలైపోద్ది. ఇంకా అన్నీ ఎక్కడైతే వద్దా, ముందు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంకొకటి సార్, మూడోది ముచ్చటగా మూడోది. ఒక్కరు మాట్లాడండి సార్. చాలా డిమాండ్లు ఉన్నాయి, మనం ఇవాళ తీర్చలేము. నెక్స్ట్ ఈవెంట్స్ లో మనం మాట్లాడుకుందాము. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి కోరిక క్వశ్చన్స్ తీసుకుందాము. యా ఎస్ వస్తుంది. భీమ్స్ ఏమన్నా మాట్లాడతావా? సార్ విషయం సంక్రాంతికి వస్తున్నాంకి భీమ్స్ అద్భుతమైన ఆడియో ఇచ్చాడు కదా. సో గోదావరి గట్టు సాంగ్ కానీ బేసికల్లీ మన బ్లాక్ బస్టర్ పొంగల్ కానీ నేను భీమ్స్కి చెప్పా. ఇప్పుడు మనం మ్యూజిక్ చేయబోతుంది ఎవరికో తెలుసు కదా. పాట అంటే చిరంజీవి గారికి పడితే ఎలా ఉంటుంది, దాని రీచ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. సో నువ్వేం చేస్తావో తెలియదని నేను భీమ్స్కి చెప్పాను. మనం ఇంకా మ్యూజిక్ రిలీజ్ చేయడానికి టైం ఉంది, కానీ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా మ్యూజికల్గా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నమస్కారం. బాస్ మెగాస్టార్ చిరంజీవి సార్, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంత పెద్ద కుటుంబంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు, నేను కూడా ఇక్కడికి వచ్చినందుకు గర్వపడుతున్నాను. టూ ఎర్లీ అయిపోద్దేమో, జీవితాంతం కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను అనిల్ రావిపూడి సార్కి.
ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచాన్ని చూడాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేసి ఇక్కడ దాకా రాగలిగాను. అప్పుడు చేయి పట్టుకొని ఎత్తుకొని మీ దగ్గరికి తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు. కాంట్ వెయిట్ మీరు క్రియేట్ చేసిన మ్యూజిక్